బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా అవి 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 చూస్తావు. ఓకే ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో కట్ నువ్వు చేయలేదు, ఇది మొత్తం కట్ బిట్టే. బిట్టే 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే ఓకే కట్ చేయబుద్ది కదా నీకు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. లేదు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. అవును. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే. మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా. అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా? సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. ఆవకాయ వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం. నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది. సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం? అంటే మీరు తినాలంటే ఏదైనా తినొచ్చు, మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు, కానీ ఆవకాయ పప్పు అన్నం ఎందుకు ఇష్టం? ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది తిని. ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియన్, ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు. ఓన్లీ అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప, అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకో పెద్ద వెరైటీ కూడా ఉండదు. చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు, ఇంతనే ఉంటుంది. సో దాంట్లో నేనేమనుకుంటాను, అన్నం, పెరుగు, పచ్చడి